హాయ్ హలో నమస్తే. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇది ఒక చెరువు అన్నమాట. దాదాపు ఒక 30 స్క్వేర్ ఫీట్ 30 చదరపు కిలోమీటర్స్ చెరువు ఇది. వరంగల్కి అత్యంత సమీపంలో ఉన్న నర్సంపేట్ దగ్గరలో ఉన్న నర్సంపేట్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల చెరువు ఇది. ఎంత అద్భుతమైన చెరువు చూడండి. సో నాతో పాటు హాయ్ చెప్పండి. పృథ్వీరాజ్ గారు తెలంగాణ. జై తెలంగాణ. సో వాట్ బ్యూటిఫుల్. ఇది కాకతీయులు నిర్మించబడ్డ చెరువు ఇది. 1213th ఇయర్లో కట్టిన చెరువు ఇది. ఒక్కసారి నేను బ్యాక్ కెమెరా ఆన్ చేస్తే నాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. బ్రదర్ పేరు అరుణ్ పృథ్వీరాజ్ అన్నతో పాటు వచ్చారు. అండ్ ఇది వినయ్ అండ్ పాషా మన కెమెరామెన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి. మన తెలంగాణలో చెరువులు ఆనాడు కాకతీయులు ఏ రకంగా ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారు అన్నదానికి ఒక నిదర్శనం. మేము అలుగు మీద ఉన్నామన్నమాట. చెరువు అలుగు పోస్తున్నది. దాదాపు 1 మీటర్ పైనుంచి ఈ వాటర్ పోతా ఉన్నాయి. మొన్నటి వరకు భారీ వర్షాల కారణంగా ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రవహించింది. వేలాది ఎకరాలు పంటలు కూడా వండుతున్నాయి ఈ నీళ్ల ద్వారా. ఆనాడు కాకతీయులు నిర్మించిన చెరువు ఇది. చెరువుల గురించి ఎందుకు వీడియో చేస్తున్నామంటే మన రాష్ట్రంలో చెరువులను ఏ రకంగా నిర్వీర్యం చేశారు తెలంగాణ వచ్చిన తర్వాత అని చెప్పడానికి ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి. దాదాపు ఇక్కడ 839 కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది దీని చుట్టుపక్కల. మధ్యలో ఐలాండ్స్ అంటే మొత్తం చుట్టుకొలత 30 కిలోమీటర్లు అనమాట ఈ చెరువు. అంత పెద్ద చెరువుని 1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చూడండి. వాటర్ ఎలా వెళ్తున్నాయి. దీన్ని పాకాల చెరువు అంటారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం. అద్భుతమైన ఏరియా ఇది. బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. టూరిజం స్పాట్ కూడా. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అందాలు చూడడానికి. చాలా మంది ఇక్కడ లంచ్ భోజనాలు కూడా తెచ్చుకుని ఇక్కడే తింటున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పనా. ఇది మనుషులతో నిర్మాణం చేసింది. ఇది సిస్టమ్ కూడా కాదు ఇది. అవును. ఇక్కడ పక్కకు పోతే లక్నోలో అయితే న్యాచురల్లీ బిల్ట్ చెరువు అది. అలుగులు చూస్తుంటే నాకు అనిపించింది. చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల చెలుక మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిస్కిలు తల్లి పాలోలెరా పాల పిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట తెలంగాణమని ప్రతి నోట జన తెలంగాణమని ప్రతి నోట. ఈ కట్టల కిందనే మన దేవతలు ఉంటాయి. పోషమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, పోలేరమ్మ ఊర్లలో ఉంటాయి కదా. పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ. పోషమ్మ, మైసమ్మ, గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ, వనములో సారమ్మ. సిప్పి పూల నడుమ గౌరమ్మరా, సిప్పి పూల నడుమ గౌరమ్మరా, ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మనమాన జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. 1213వ సంవత్సరం మనం ఏడున్నాం. 2025లో ఉన్నాం. 1213వ సంవత్సరంలో కట్టిన చెరువు ఇది. 30 కిలోమీటర్ల అంటే చుట్టుకొలత. దీని చుట్టుకొలత 30 కిలోమీటర్ల పరిధి అనమాట. అంటే ఎంత పెద్ద చెరువు ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. వేలాది ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నది చెరువు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైనా నాయకులు ఇట్లాంటి ప్రయత్నం ఎవరైనా చేశారా? ఆలోచించండి ఒకసారి. ఉన్న చెరువులని కాపాడలేకపోతున్నాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.